సందర్భంగా తెలియజేస్తున్నా. నవంబర్ 29 దీక్షకు ముందే కేసీఆర్ గారు మా కాకతీయ విశ్వవిద్యాలయంలో 23 నవంబర్ 2009 ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది విద్యార్థి నాయకుల జేఏసీ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతోని సభ నిర్వహించుకోవడం జరిగింది. దశ దిశ నిర్దేశం రానున్న రోజుల్లో మనం సాధించుకునే తెలంగాణ రాష్ట్రం, విద్యార్థులు ఉద్యమకారులు అసలు పోతున్నటువంటి పరిస్థితులు ఏంది, మన తెలంగాణ పరిస్థితి అని చెప్పేసి వివరించుకున్న తర్వాతనే గౌరవ కేసీఆర్ గారు అక్కడ సిద్దిపేటలో నేను దీక్ష పూనుకుంటున్నాను, మీ మద్దతు కావాలి అని మేధావి వర్గమే కావచ్చు, అక్కడ ప్రొఫెసర్లే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి కార్మిక కర్షక ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసిపోయినటువంటి సంఘటన మా కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉంది. ఇది మొత్తంగా చూసినట్టయితే దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారి త్యాగాన్ని, ఆయన వేసినటువంటి ముందడుగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించి ఒక తాటిపైకి తీసుకొచ్చి చేసినటువంటి ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, యువకులంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో దీక్షా దివస్కు గుర్తుగా ఒక స్ఫూర్తి చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ యువత, ముఖ్యంగా ఈ తరానికి సంబంధించిన యువత, దీని ఉద్దేశం ఏంటి, అసలు దీక్షా దివస్ కారణం ఏంటి, ఈ స్ఫూర్తికి సంబంధించినటువంటి చిహ్నం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని వెళ్తూ ఉంటారు. భవిష్యత్ తరాలకు కూడా దీక్షా దివస్ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలకు ఇదొక సాక్షిభూతంగా స్ఫూర్తి చిహ్నం అయితే నిలుస్తూ ఉంది దీక్షా దివస్ సంబంధించి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.